హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు నాగార్జున గారి కొత్త మూవీ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. కుబేరా గురించి యూట్యూబ్లో పరిస్థితి ఏంటి, దాని గురించి డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకున్నాం. వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. చెమటలు మాత్రం సాగొడతాండి. మా నంద్యాలలో అయితే 46 డిగ్రీలు నడుస్తుంది. 47, 48 కూడా క్రాస్ అవుతుందేమో నాకు తెలిసి. ఇంకా ఎండాకాలం పోయేలోపు చెమటలు ఒకవైపు కారుతా ఉన్నాయి. సరే, ఏది ఏమైతేనే రాయలసీమ అంటేనే ఎండలకు నిలయం, రాళ్ళకు నిలయం అన్నట్టయితే మా పరిస్థితి. సరే, ఏది ఏమైతేనే ముందు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా నాగార్జున గారు మొన్నటి వరకు బిగ్ బాస్ షోలో అలరించారు. కొన్ని షోస్ ఆయనకున్నటువంటి క్రేజ్ వేరు. అంటే సోగ్గాడు వచ్చింది ఆయన, మనం ఇట్లాంటి అంటే ఫస్ట్ మూవీస్ వదిలిపెట్టండి, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి సోగ్గాడు వచ్చింది ఆయన, ఇట్లాంటి మూవీస్ అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. నాకు తెలిసి ఇప్పుడు ఈరోజు టీజర్ రిలీజ్ అయింది, నిన్న రిలీజ్ అయింది, ఈరోజు కాదు సారీ, నిన్న టీజర్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. పోస్టర్ గురించి ఒకసారి ఆ వీడియోలోకి కనుక వెళ్తే, నాగార్జున గారు ఒక రెయిన్ థండర్ బాగా వర్షంలో వెళ్తూ గొడుగు పట్టుకొని అదొక థ్రిల్లింగ్ కనపడుతుంది జనాలకి. చూడడానికి ఈ ఎండాకాలంలో వర్షాలేంటి అన్నట్టు కనపడుతుంది ఆ పోస్టర్ రిలీజ్ అయితే. అబ్బా, ఈ వర్షాకాలం తొందరగా వస్తే మేలనైనా అన్నట్టు ఉంది, ఎందుకంటే జనాల పరిస్థితి అట్లుంది కాబట్టి. అదేవిధంగా నాగార్జున గారి పోస్టర్ కూడా గొడుగు పట్టేసుకొని అట్లా నీట్గా లూజ్ మన కంఫర్ట్ ప్యాంట్ షర్ట్ వేసి ఒక కామన్ మ్యాన్ ఏ విధంగా నడిచి వెళ్తా ఉంటాడో గొడుగు పట్టుకొని, ఆ విధంగా అనిపించింది నాకైతే. నాకు తెలిసి మ్యాటర్ కూడా ఉంటుంది ఈ సినిమాలో, ఎందుకంటే కుబేరా అంటే మరి స్టోరీ గురించి మాట్లాడుకోవడానికి ఇంకా రివీల్ అయితే చేయలేదు, మనం నోటికి వచ్చింది చెప్పకూడదు కాబట్టి స్టోరీ గురించి ఏది ఏమైనప్పటికీ మూవీ పోస్టర్ అయితే మాత్రం చాలా లుక్ అనిపించింది. ప్లస్ అట్లాగే యూట్యూబ్లో మాత్రం దాదాపు ఈ రోజుకి 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అప్పుడే. అంటే నిన్న రిలీజ్ అయితే వన్ డేకే 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, ఇంకా ముందుకైనా రావచ్చు. కాబట్టి ఇట్లాంటి సినిమాల కోసం జనాలు వెయిట్ చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైతేనేమి టీజర్ గురించి అయితే అదే వర్షంలో గొడుగు పట్టుకొని వెళ్ళేది కొంచెం జనాలకి థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇంకా చూడాలి, ఇంకా మూవీ పోస్టర్ రిలీజ్ అయింది, టీజర్ ఏదైనా రిలీజ్ అయినప్పుడు ఇంకెట్లుందనేది చూడాలి. ఇది ఫ్రెండ్స్, నేను ఇవాళ మన కుబేరా గురించి చెప్పాలనుకున్న టాకు. ఇంతకంటే ఎక్కువ చెప్తే కూడా చెమటలు వస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు ఓపికగా నా వీడియో ధన్యవాదాలు. జై హింద్.